హాయ్ హలో లక్ష్మీ తెలుగింటి వంటలకు స్వాగతం. ఈరోజు ఇన్స్టెంట్గా పండుమిర్చి టొమాటో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు సంక్రాంతి పండుగ అయిపోయింది కాబట్టి మార్కెట్లో ఎక్కువగా పండుమిర్చి వస్తూ ఉంటాయి. మనకు రిలయన్స్ ఫ్రెష్లో కానీ హెరిటేజ్లో కానీ బిగ్ బజార్లో కానీ పండుమిర్చి దొరుకుతూనే ఉంటాయి. తెచ్చుకొని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో పావు స్పూన్ మెంతులు, అర స్పూన్ ఆవాలు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు మెంతులు ఫ్రై అయ్యాక అందులో అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం తక్కువ క్వాంటిటీనే చేసుకుంటున్నాం కాబట్టి కొద్ది కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మెంతులు, ఆవాలు, జీలకర్ర బాగా ఫ్రై అయ్యాయి. వాటిని తీసి పక్కన చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి మరొక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో నేను 8 పండుమిర్చి తీసుకున్నాను. ఇవి చాలా కారంగా ఉంటాయండి. అందుకని నేను చేసుకునే చట్నీకి 8 పచ్చిమిర్చి తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను. మిర్చి బాగా ఫ్రై అయ్యాక అందులో 3 టొమాటోలు తీసుకున్నాను. నేను మీడియం సైజ్ టొమాటోలు 3 తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని పండుమిర్చిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటోలోని రసం అంతా బయటకు వచ్చి టొమాటోలు మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత అందులో 4 వెల్లుల్లి రెబ్బలు అలాగే సరిపడా చింతపండు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చింతపండు త్వరగానే మగ్గిపోతుంది. చూశారు కదా, చింతపండు వెల్లుల్లి బాగా మగ్గిపోయాయి. టొమాటోలు కూడా చాలా బాగా మెత్తబడిపోయాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న మెంతులు, ఆవాలు, జీలకర్రను మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మెత్తని పౌడర్లా చేసుకుందాం. చూశారు కదా, ఈ విధంగా పౌడర్లా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పండుమిర్చి, టొమాటో, వెల్లుల్లి, చింతపండుని మగ్గించి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా వేసుకొని ఒకసారి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ చట్నీని రైస్లోకి, చపాతీ, ఇడ్లీ, దోశ దేనిలోకైనా వాడుకోవచ్చు. ఇది నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. చూశారు కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో చట్నీ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ తీసుకుంటే టేస్టీగా ఉంటుంది. నేను 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో తాలింపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని అందులో 2 వెల్లుల్లి రెబ్బలను కూడా దంచుకొని కచ్చాపచ్చాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన తాలింపు మిశ్రమాన్ని చట్నీలో కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడగలరు. మీకు కనుక నా వంటలు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం లక్ష్మీ తెలుగింటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. చూశారు కదా, ఎంతో టేస్టీగా ఉండే పండుమిర్చి టొమాటో చట్నీ రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడన్నా కర్రీ చేసుకోవడానికి టైం లేనప్పుడు కూడా దీన్ని వాడుకోవచ్చు. లేదా బ్రేక్ఫాస్ట్లో కూడా ఇడ్లీ, దోశ, చపాతీలో కూడా బాగానే ఉంటుంది.